నాకు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్‌కి చాలా కృతజ్ఞతలు సార్. యెస్. అలాగే మాట్లాడదాం. దాని గురించి ఆంధ్రప్రదేశ్ మాట్లాడదాం. అసలు మీరు ప్రైమ్ నైన్ ఛానల్‌కి వచ్చారు కదా! అసలు అవును సార్. ఎలా వచ్చారు? ప్రైమ్ నైన్ ఛానల్ రిక్వెస్ట్ చేస్తూ మీరు పంపించిన వీడియో ఏదైతే ఉందో, అవును సార్. దాన్ని ఒకసారి ప్రేక్షకుల కోసం ఒకసారి ప్లే చేద్దాం. ఓకే సార్. నేను పనిచేస్తున్న నా కంపెనీ జీఎం నేను చెప్పింది వినకుండా ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ దూషిస్తూ ఆయన అన్ని తప్పుడు సమాచారాలు చేస్తూ తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ నన్ను ఇక్కడ బంధించాలని చూస్తున్నాడు. నేను $3,500 కట్టి నేను వెళ్ళిపోదామని అని చెప్పినా కూడా నా మాట వినకుండా ఆ, ఏ, లేనిపోని రూల్స్ అన్నీ తీసుకొచ్చి నా మీద పెట్టాలని చూస్తున్నారు. అగ్రిమెంట్ పేపర్స్ మీద బలవంతంగా ఒత్తిడి చేసి నన్ను సైన్ చేయమని చెప్తున్నారు. నేను నోటీస్ పీరియడ్లో ఉన్నాను. నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎటువంటి రూల్స్ వర్క్ చేయవు. నేను ఆల్రెడీ ఇది ఎలాగైనా ఇండియన్ ఎంబసీకి చేర్చాలని మనవించుకుంటున్నాను. ప్రైమ్ న్యూస్ వాళ్ళకి నేను ఇదే కోరుకుంటున్నాను. నా ఈ పరిస్థితి నుంచి నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా ఇండియాని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సేఫ్గా నన్ను ఇండియా తీసుకెళ్లేలాగా మీరు చేరవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇండియన్ ఎంబసీకి, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నారా లోకేష్ గారికి అందరికీ నా యొక్క వీడియోని విన్నపాన్ని విన్నవించి నన్ను ఇక్కడి నుంచి కాపాడుతారని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలుగుదేశం, జై జనసేన. రైట్. చూసారుగా, దీని ఆధారంగానే ప్రైమ్ నైన్ ఛానల్ ఎంక్వైరీ చేసి కథనం ప్రసారం చేస్తుంది. ఇప్పుడు లిబియా నుంచి విడుదలై సంతోషంగా మన ఛానల్లో, మన స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎస్ సంతోష్ గారు, చూస్తాం మీరు పంపించిన వీడియో చూస్తాం. అసలు ఏంటి, ముందు ఎలా అప్రోచ్ అయ్యారు, దాని గురించి చెప్పండి. అంటే ముందుగా నేను రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్విట్టర్లో కానీ యాక్టివ్గా ఉంటాను సార్. సో చూసినప్పుడు నాకు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కోసం నాకు బాగా తెలిసిందనమాట. అది కూడా నేను రెగ్యులర్గా నాకు యూట్యూబ్ నాకు నోటిఫికేషన్ వస్తుంటాయి. సో అది చూసినప్పుడు చాలామంది ఇట్లానే మీరు చాలా కేసెస్ని మీరు సాల్వ్ చేశారు. రీసెంట్గా సానాజ్ ఎవరో లేడీస్ కూడా ఒక ఇద్దరు చేశారనమాట. సో ఇది కూడా నాకు ఇండియన్ ఎంబసీకి చేశాను. నాకు దాని నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడం వల్ల నేను ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కూడా మనకి దగ్గరగా ఉంది కాబట్టి అనేసి చాలామందిని సేవ్ చేశారు అనేసి నేను మీకు అప్రోచ్ చేయడం జరిగింది సార్. వాట్సాప్ నెంబర్ నాకు దొరికింది. సో దాని ద్వారా మీకు మాట్లాడడం జరిగింది. మీరు నాకు సజెషన్ ఇచ్చారు, మీకు అట్లానే మీకు అష్యూర్ ఇచ్చారన్నమాట. అట్లానే మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్ళి మిమ్మల్ని విడుదల చేస్తామని చెప్పారు సార్. సో దానికి తగ్గట్టుగా మీరు నాకు ఒక వీడియో పంపించాను. నా బాధను మీకు విన్నపించుకున్నాను. సో దాన్ని మీరు అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, వాళ్ళందరికీ మీరు చేరవేశారు. దానికి మీరు చాలా కృతజ్ఞతలు సార్. అండ్ నాకు దాని ద్వారా ఏపీ ఎన్ఆర్టీ ఒక సొసైటీ ఉంది, వాళ్ళు కూడా నాకు అప్రోచ్ అయ్యారు సార్. అప్రోచ్ అవ్వడం తర్వాత ఇండియన్ ఎంబసీ కూడా వాళ్ళు మెయిల్ చేయడం జరిగింది. నేను దానికి రిప్లై అవ్వడం జరిగింది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఎవరైతే మా ఎండీ సార్ కూడా ఉన్నారో ఆయన కూడా నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా చేసి నాకు ప్రస్తుతానికి ఈరోజు నేను ఇండియాలో ఇలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. అదంతా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము పెట్టిన కాన్సెప్టే అది. ఎవరికైనా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి, చాలా మంది ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. దేశంలో ఉన్నవారు కావచ్చు, లేదా లోకల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే చాలా ఇబ్బందులు ఉంటాయి. అధికారుల దృష్టికి ఎలా తీసుకెళ్ళాలో తెలియదు. సో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి నిజంగా ఆ సమస్య నుంచి అధికారులు కూడా పరిష్కరించలేకపోతే కనీసం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసే విధంగా మేము ఇది పెట్టాం. నిజంగా రియల్లీ వీఆర్ ఆల్సో సో హ్యాపీ. దానికి మీరు చాలా కృతజ్ఞతలు సార్. మీ ద్వారా నాకు ఈ సమస్యల పరిష్కారం అవుతుందని ఇలా వస్తానని కూడా ఇప్పుడు అనుకోలేదు, కానీ మీ ద్వారా నాకు ఇలా అవుతుందనేసి నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్కి నిజంగా చాలా కృతజ్ఞతలు సార్. అలాగే రైట్. అంటే మీరు ఇప్పుడు వీడియో పంపించి చూసాం కదా, అప్పుడు వీడియో అప్రోచ్ అయిన తర్వాత విశాఖ కూడా మా కరెస్పాండెంట్స్ వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అప్పుడు వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్స్ ఏంటి, అంటే ఎవరో వచ్చేస్తారని ఏమైనా భయపడ్డారా, లేకపోతే అసలు ఏం జరిగిందని చెప్పారు వాళ్ళు? అంటే మనకి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళు మా మిస్సెస్కి, మా ఫ్రెండ్ మా బ్రదర్ గణేష్ ఉన్నారు, వాళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యారనమాట. ఇలా మీ సంతోష్ ఇలా ఇరుక్కుపోయారని మాకు ఫోన్ వచ్చింది, మీకు వీడియో కూడా పంపించారు. సో ఆయన కోసం మాట్లాడదామని ఇంటి పరిస్థితిని కనుక్కున్నారనమాట. కనుక్కున్న తర్వాత అక్కడ మా ఇంట్లో పరిస్థితులు వాళ్ళు వివరించారనమాట. ఆ వివరణ వాళ్ళు తెలుసుకొని నిజమా కాదని నిజమని తెలిసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ ద్వారా నాకు కూడా సహాయం అందడం జరిగింది సార్. ఎస్, మొత్తం ఇదంతా కూడా ఎలక్ట్రిక్ అయింది. అవును సార్. తర్వాత గవర్నమెంట్ ఎన్ని రోజులు పట్టిందండి మీకు? ఒక 15 days అని పట్టింది సార్ మొత్తం ప్రాసెస్. 15 daysలో మీరు అక్కడి నుంచి మీ సమస్యను ప్రైమ్ నైన్ దృష్టికి తీసుకురావటం, తర్వాత మా కరెస్పాండెంట్స్ మీ ఫ్యామిలీతో అప్రోచ్ అవ్వటం, తర్వాత ఆ ప్రాబ్లమ్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం,
మళ్ళీ మీకు ఎంబసీ నుంచి రావటం, మెయిల్ రావటం, ఇదంతా మీరు ఇక్కడికి రావడం మొత్తం 15 డేస్. అవును సార్. 15 డేస్లో టోటల్ కంప్లీట్ అయింది. నార్మల్గా అయితే నాకు ఈ మంత్ 31st రిలీజ్ అవ్వాల్సింది సార్. సో ఎవరైతే ఇవన్నీ జరగడం, ఎంబసీ మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడం, గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వడం, గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎంబసీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం, ఎంబసీ నుంచి మా ఎండి సార్కి ఫోన్స్ వెళ్ళడం, ఎండి సార్ కూడా నా జెన్యూటీ, నా ప్రాబ్లం అంతా అర్థం చేసుకొని ఆయన కూడా నాకు సపోర్ట్ చేయడం, నాకు ఇంకా ఎర్లీగానే పంపించారు, 19th టికెట్ ఇచ్చారు నాకు. ఈ విషయంలో మా ఎండి సార్ కూడా నేను చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి సార్. ఆయన నాకు వెన్నంటే ఉండి నాకు సహాయం చేశారు. అంటే నా వెనకాల ఎంత జరుగుతుందని కూడా ఆయన కూడా తెలియదని అనుకుంటున్నాను నేను. తెలిసిన మాట్లాడదాం. తర్వాత అంటే మీరు లిబియాలో పడ్డ కష్టాలు ఏంటి, అసలు మీరు లిబియా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒకసారి అసలు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు దుబాయ్లో కూడా ఇలాగే సేమ్ కథర్లో ఇబ్బంది అవును సార్. పడుతున్న మహిళలను కూడా తీసుకొచ్చారు. సార్. అంటే అవును సార్. నాట్ ఓన్లీ వీళ్ళు, అంటే ఈ మధ్య కాలంలో జరిగిన చెప్తున్నా, ఎప్పటి అవును నుంచో సార్. కూడా జరుగుతున్న ప్రాసెస్ ఇది. అవును సార్. సో ఏంటి అసలు మీరు ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. నేను ఆయన కూడా పెద్ద ఫ్యాన్ సార్. నేను నాకు ఇందులో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటే పవన్ కళ్యాణ్ బుక్తోనే ఉంటుంది సార్. సో నేనైతే రెగ్యులర్గా చూస్తున్నాను. నేనైతే అనుకున్నా అంటే ఇదంతా లేడీస్గా చేస్తారా అనేసి, కానీ ఇప్పుడైతే నేనైతే బయటకు వచ్చానో నాకు కూడా అనిపించింది ఓకే, మళ్ళంటి వాళ్ళు కూడా అంటే మంచి న్యాయం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దృష్టి తీసుకెళ్లారు. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా హెల్ప్ చేశారు సార్. చాలా కృతజ్ఞతను కూడా ఆయనకి. నాలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఇంకా విదేశాల్లో బాధలు పడుతూనే ఉన్నారు. అలాగే నారా లోకేష్ గారు కూడా చాలా మందిని సేవ్ చేశారు. ఇవన్నీ చూసి ఎందుకంటే చాలా మంది ఉంటారు, కొన్ని విషయాలు బయటకు వస్తాయి. బయటకు చాలా వస్తాయి. మంది అది ఎవరికి ఎట్లా ఎప్పుడు చదవాలి కూడా తెలియదు సార్. తెలియదు. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. ఇంకో ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను కొంచెం నాకు ఈ సోషల్ మీడియా అన్ని పరిజ్ఞానం ఉంది కాబట్టి నేను కూడా ఎంతవరకు చేరగలిగాను. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా మంది ఉంటారు, అవును, చాలా వాళ్ళకి మంది ఇంకా ఎలా అప్రోచ్ అవ్వాలో బాధపడుతున్నారు తెలియదు. కదా. Yes. సో అలాంటి వాళ్ళు కూడా మీరు ఇంకా ముందు తీసుకొచ్చి వాళ్ళని కూడా కాపాడాలని నేను